ఇదే పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గాని ఉంటే, అంటే కాంగ్రెస్ పార్టీ గాని ఉంటే, ఈ పరిస్థితుల్లో ఉంటే అసలు ఏ మాత్రం దేశానికి న్యాయం కాంగ్రెస్ అని జరిగేదంటారు? కాదండి. ఇందిరాగాంధీ గారు ఉంటే, ఇందిరాగాంధీ గారు కనుకుంటే కనీసం పాకిస్తాన్ కన్ను తిప్పేలా చూసేది కాదు. మన వైపు. ఫ్యాక్ట్ చెప్తా, కన్ను తిప్పి చైనా కూడా చూడలేదని చెప్తాను నేను. ఎందుకంటే నిజమని చెప్పేది నేను. అబ్సల్యూట్గా కరెక్ట్. మీరు ఆస్క్ ఎనీ లీడర్ ఇన్ తెలంగాణ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఒక్క ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ తప్ప మీరు టీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, సిపిఐని, సిపిఎంని ఎవరైనా ఇంక్లూడింగ్ బీజేపీ. ఎందుకని ఆ రోజుల్లో ఒరిజినల్ బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కదా. ఆ రోజు వాజ్పేయి గారు మహాకాళి అన్నట్లు మీరు చూశారు కదా. కోటి మంది ప్రజలు బంగ్లాదేశ్లో చేసిన దుర్మార్గాలు, పాకిస్తాన్ దుర్మార్గాలు ఇండియామే పడితే అతలాకుతలం అయిపోయింది. ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడతా ఉంటే శాంతి బాహిని గెరిల్లాలకి అండగా ఉన్నందుకు పాకిస్తాన్ మేము దాడికి అక్కడ రాజస్థాన్లో ప్రేరేపించి వస్తే ఇందిరాగాంధీ దమ్మున షీజ్ లేడీ అని ఐరన్ లేడీ ఉద్యమించి చెప్తాను. ఆవిడ తీసుకున్న నిర్ణయం ఓ పక్కన చైనా వ్యతిరేకం, ఓ పక్కన అమెరికా పాకిస్తాన్కి అనుకూలంగా సబ్మెరైన్స్ పంపించింది మన మీదకి. ఒక రష్యా మాత్రం నిలబడిందండి, బెజ్నేవ్ గారు, బికాజ్ దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్. శ్రీమతి సోనియా గాంధీ గారి పేరు వస్తుంది ఈవిడ. ఒక దాని గురించి ఎవరో మన ఇందిరాగాంధీ గారు, బెజ్నేవ్ గారు, అలాగా వాళ్ళు పంపించడం లాగింది. అద్భుతంగా చేసి సావచిత్త కొట్టి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసి అక్కడ 93,000 మందిని లొంగ తీసుకుని ఆర్మీని. కానీ వాళ్ళు ఉంచలేము, ఎందుకంటే తీవ్రవాదంతో నిండిన ఆర్మీ వాళ్ళు. అని బంగ్లాదేశ్లో పెడితే వాళ్ళు మళ్ళీ ఆక్యుపై చేయొచ్చు. అలా అని చెప్పి యుద్ధకేర్లకు మనం పోషించే శక్తి లేదు, మనం చేయలేము. వాళ్ళు మేపాలి. వాళ్ళని వదిలేసి సిమ్లా ఒప్పందం ఇవాళ కూడా చేసుకుంది. ఇంకొక దేశం కూడా ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధంగా ఒప్పించుకుంది. ఆఖరి కాశ్మీర్లో తక్తూర్ సెక్టార్ అనుకుంటా ఇప్పుడున్న ఆ సెక్టార్లో కొంత భూభాగాన్ని మాత్రం మనం అంతర్జాతీయంగా ఎవరి సరిహద్దుల కాళ్ళకు వచ్చేయండి అని ఐక్యరాజ్య సమితి మిగతా వాళ్ళు చెప్పినా సరే ఈ కాశ్మీర్లో కొంత భూభాగాన్ని తన దగ్గర ఉంచుకుంది. 1975లో ఆ చోమాంగ్ ఈ బ్యాచ్ని చైనా వాళ్ళు సిక్కిం దేశాన్ని ప్రొటెక్టరేట్గా ఉంది మన దేశం. అయినా సరే ఒక దేశం కదా అది, వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మన పొజిషన్ ఏమైందండి, హెన్స్ నెక్. ఈశాన్య రాష్ట్రాలకు ఇంకా కష్టమైపోయేది ఉండి ఇప్పుడు భూటాన్ గురించి అనుకుంటున్నాం. ఆ సిక్కింని ఇందిరాగాంధీ గారు చాకచక్యంగా ఆర్మీని పంపించారు. పంపించి నేను ఒకసారి ప్రజలు తెలుసుకోలేదు, ఆ దేశాన్ని ప్లెబిసైట్ నిర్వహించి ఈ మనం ఇండియాలో కలుపుకుని 22 రాష్ట్రంగా ఇచ్చారు. ఆవిడ ఉంటే కనుక ఆ రెండు దేశాలు సైడ్ కూడా చూపించుకోలేవు. ఇది ఈయన గప్పాలు కొట్టుకుంటున్నారండి, ఇది ఈయన ఇష్టం. కానీ మన దేశ అధినేత, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆ పాకిస్తాన్ ప్రేరేపితవాదులు అజర్ మహదూర్ అనే దిక్కుమాలిన బ్యాచ్ ఒకటి మన మోడీ గారి మీద మాట్లాడతాను. నేను మోడీ గారు కదా, నా దేశ ప్రధానమంత్రిగా మాత్రం ఆయన ఇప్పుడు కాదు జీవితాంతం కూడా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత 140 కోట్ల మంది మన ప్రజలు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఈస్ అవర్ లీడర్ హూమేర్ ఇట్ మేబీ. ఆయన మన దేశ ప్రతిష్టకు చిహ్నం. సరే మనం మాట్లాడుకుంటే ఆయన లోపాలు చేస్తాడు, లేదా తెలుగు జాతికి చేసిన అన్యాయాలు ఇవన్నీ వింటున్నాను. బట్ ఆయన ఎవరైతే లీడర్ ఉన్నారో వెనకమాల ఖచ్చితంగా దేశం ఉంటుంది. రెండు వైవిధ్యంగా చూడండి. ఆ దేశం బయటికి వెళ్తే మాత్రం ఆ దేశం ఒక్కటిగా ఉండాలి, ప్రపంచంలో ఉన్నతంగా ఉండాలి. రైట్. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలోని బేసిక్గా ఇటు హైదరాబాద్లో ఎక్కువగా, అటు ముంబైలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ టెర్రరిస్ట్ అటాక్లు బాగా జరిగాయి. మరి అంటే ఆ టైంలో ఎందుకు పాకిస్తాన్ కానీ లేకపోతే మిగతా దేశాలు మన వైపు తొంగి చూసాయి? మన్మోహన్ సింగ్ గారి వైపులో జరిగింది, లేదంటే అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో. ఇప్పుడు అజర్ మహమ్మద్ అనే నీచ్ కృష్ణ వదిలిపెట్టింది ఎవరండి? ఏ గవర్నమెంట్? ఇప్పుడు దాడి జరిగింది బీజేపీ గవర్నమెంట్ కదా. కాందహార్ హైజాక్ జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళు. నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడలేదండి. బట్ ఎనీవే మన్మోహన్ సింగ్ గారు ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా సరే భూభాగాన్ని ఏమైనా కోల్పోయామా చైనాతో కానీ దేంట్లో కానీ? అబ్సల్యూట్లీ నో, అబ్సల్యూట్లీ నో. వాళ్ళు నిజ నికృష్టులు దాడులు చేశారు. దానికి ఆ రోజు రాష్ట్రం చెప్తున్నాను, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు చూశారు కదా. అప్పుడు 2 నిమిషాల్లో హోంమంత్రి రాజీనామా చేయమని చెప్పాడు మన్మోహన్ సింగ్ గారు. గెట్ అవుట్ ఫ్రమ్ ద పోస్ట్ అన్నాడు. దిస్ ఈజ్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ దో ద స్టేట్ గవర్నమెంట్. అది ఉన్న స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కొన్ని ఉంటాయి. అయినా సరే మొత్తం అని చెప్పి ప్రక్షాళన చేశాడు. ఇప్పుడుకంతా దండలేస్తున్నారు ఎవరు ఆధీనంలో ఉన్నా సరే. ఏది జరిగినా ఒకటి చెప్తున్నానండి, కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం, ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. ఇవాళ కొన్ని పాజిటివ్ యాక్షన్స్ బీజేపీ ప్రభుత్వం వచ్చిందా చేసింది, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఆయన వీరభజన ఏందండి. జై జవాన్ జై కిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి, లేకపోతే ఒక పవర్ఫుల్ ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ లీడర్ ఇందిరాగాంధీ గారు, లేకపోతే మిగతా వాళ్ళు దేశ నాయకులు కాదా? వాజ్పేయి గారు. ఇదేనా దేశ నాయకులు అంటే? నేను ఆర్మీని తారీఫ్ చేస్తా, ఆర్మీ వెనకమాల ఉంటాను.
నేను దేశ అధ్యక్షురాలు త్రివిధ దళాల అధినేత్రి రాహుల్ దగ్గర ఉంటాం, రాజ్నాథ్ సింగ్ గారు కానీ నా ప్రభుత్వం పక్కన. ఈ వీరభద్రి అండి పొద్దున సాయంత్రం వరకు అదానీ గారికి చప్పట్లు కొట్టాలి, లేకపోతే మోడీ గారికి వ్యక్తిగత చప్పట్లు ఏంది నాకు అర్థం కావట్లేదు. దేశం కోసం నిలబడదాం, ప్రాణం ఇద్దాం. దేశం కోసం మోడీ నిలబడలేదు అయితే? నేను దేశం కోసం మోడీ ఎందుకు నిలబడిన, దేశ ప్రధానమంత్రికి నిలబడవచ్చు. కానీ ఈ వీరభద్రి ఏందండి నాకు అర్థం కాదు. ఆయన 54 ఇంచుల మన దేశాన్ని కాపాడింది. ఎవరు చేశారు? రోజు పొద్దున్న లేస్తే మీ వాట్సాప్లో 24 గంటలు అదే కదా, వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీలు చేసుకునే పని అదే కదా. వాళ్ళు దేశం గురించి దేశంలో అందరూ కూడా నా ఆర్మీకి తక్కువ చేయటం నేను ఎందుకు ఒప్పుకుంటా? నా ఆర్మీ త్యాగం చేసింది, వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు. నేను మేఘాల్లోంచి కింద చూసి పంపించాను. ఏందండి ఇదంతా నాకు అర్థం కాదు. స్ట్రాటజీ స్లైడ్లు, కెమెరా రాత్రి 2 గంటలు చూడటం, కెమెరామెన్ ఇక్కడ చూడటం, ఏంది ఇది? వి రెస్పెక్ట్ యాజ్ హిమ్ ఏ ప్రైమ్ మినిస్టర్, వి విల్ రెస్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. కానీ ఆయనే మొత్తం దేశం నడిపించినట్టు అలాగా ఆయన వల్ల మనం బతుకుతున్నాం అంటేటాగా చాలా తేడా ఉందండి.